హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి మనం మంగళగిరిలో ఉన్నటువంటి ఎకో పార్క్కి అయితే వచ్చామండి ఈరోజు. సో ఇది వచ్చేసి మనకి చుట్టూ కొండల మధ్యలో ఉంటుంది ఈ పార్క్. సో ఎంట్రన్స్ అయితే చూసారు కదా, ఇది మంగళగిరి ఎయిమ్స్ పక్కనే ఉంటుంది. ఎయిమ్స్కి వెళ్ళే దారిలోనే దాని పక్కనే ఉంటుందండి ఎకో పార్క్. కొండ మీదకి అలా నడుచుకుంటూ వెళ్తే చుట్టూ కొండలు, దాని మధ్యలో ఈ పార్క్ అనేది మనకి ఉంటుంది. చుట్టూ గ్రీనరీ అండి, బ్యూటిఫుల్ లొకేషన్, చాలా బాగుంటుంది. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మనం ఎవరైనా కొండ ఎక్కాలనుకునే వాళ్ళు కూడా మనం ఎక్కచ్చు. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్లో ఉంటాయి. ట్యూస్డే హాలిడే ఉంటుందండి, వీక్లీ వన్స్ హాలిడే ఉంటుంది. ఈ మార్గంలో మనం కొండ అనేది ఎక్కచ్చు. చూసారుగా, ఇది ఎకో పార్క్ యొక్క మనకి గ్రాఫ్ అన్నమాట. సో కొండకి ఈ మార్గంలో మనం వెళ్ళొచ్చు. మ్యాక్సిమం డే టైంలో లైట్ ఉన్న టైంలోనే ఆ విధంగా మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పాములు ప్రమాదం చాలా ఎక్కువ అండి. మోస్ట్ డేంజరస్ స్నేక్స్ అన్నీ కూడా ఈ ఏరియాలో మనకి ఉంటాయి. ఎందుకంటే ఇది ఫుల్ హిల్ పార్క్ కదా, అన్ని దట్టమైన చెట్టులు, అడవులు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ రోకల బండి ఎవరికైనా తెలుసా అండి? ఇక్కడ పెద్ద పెద్దవి ఉంటాయి. ఎంత పెద్దవి అంటే మన అరచేతి కంటే పొడవుగా ఉంటాయి. లావు కూడా చాలా ఉంటాయండి. నేను ఒకసారి చూశాను, ఇప్పుడైతే అవి కనిపించలేదు నాకు. అవి చూపిద్దామన్నా ఇప్పుడు కనిపించలేదు. వర్షం ఎక్కువ పడినప్పుడు అవి మార్గం, మనం నడుస్తున్నాం కదా, ఈ రూట్లోనే వచ్చేస్తూ ఉంటాయండి. మనమైతే ఇప్పుడు పార్క్ లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనకి ఏంటంటే పిల్లలకి 10 రూపీస్, పెద్దవాళ్ళకి 20 రూపీస్ అనేది ఎంట్రీ ఫీజు ఉంటుంది. లేదు మనం డైలీ వచ్చి లోపల వర్కౌట్స్ చేయాలి, మనకి జాగింగ్కి లోపల జిమ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కదా, అవుట్డోర్ జిమ్ ఉంటుంది, అలాంటి ఫెసిలిటీ యూస్ చేసుకోవాలి, డైలీ రావాలి అనుకుంటే పర్ మంత్ 300 రూపీస్ అనేది మనకి ఛార్జ్ చేస్తారు. సో వే అయితే ఈ విధంగా ఉంటుంది. కొండలు చూస్తున్నారు కదా, చుట్టూ కొండలు ఉంటాయండి. ఒకవైపు ఏమో ఎయిమ్స్ ఉంటుంది, చుట్టూ కొండలు, మధ్యలో ఈ పార్క్. డైలీ మంగళగిరి నియర్ పీపుల్ కానీ, పక్కనున్న హాస్పిటల్ స్టాఫ్ కానీ, డాక్టర్స్ కానీ డైలీ వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడ. నియర్ పీపుల్ వాళ్ళు జాగింగ్ చేయడానికి కానీ, లోపలున్న అవుట్డోర్ జిమ్ ఉంది కదా, అది యూజ్ చేసుకోవడానికి డైలీ అయితే వస్తూ ఉంటారు. ప్యూర్ ఎయిర్ అనేది ఉంటుందండి ఇక్కడ. మనకి ఎటువంటి పొల్యూషన్ అనేది ఉండదు. ట్రీస్ చాలా ఉంటాయి. ఇక్కడ ఏరియా కూడా చాలా చల్లగా ఉంటుంది. మనకి మంగళగిరి సిటీలోకి వచ్చినా, అటువైపు విజయవాడకు వచ్చినా కానీ ఆ ప్లేసెస్తో పోల్చుకుంటే ఈ ఏరియా చాలా కూల్గా ఉంటుంది మనకి. చూస్తున్నారు కదా ఇక్కడ చెట్లు ఎంత దగ్గరగా ఉన్నాయో. ఇక్కడ డిఫరెంట్ ట్రీస్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ లోపలికి వెళ్తే మనకి ఏమంటారు, రాశి ఫలాల చెట్టు అని చెప్పి ఉంటాయండి. అక్కడ ఏరియాలో ఏంటంటే ఒక్కొక్క రాశి, మనకి ఎన్నైతే రాశులు ఉంటాయి కదా, మేషం, వృషభం ఇట్లాంటి రాశులు, అట్లాంటి రాశికి ఒక్కొక్క చెట్టు అనేది వాళ్ళు నాటి పెట్టారు. అవి కూడా మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ క్యాంటీన్ అనేది కూడా అవైలబుల్గా ఉంది అండి. అక్కడ పార్క్ వచ్చే సిబ్బందికి, పార్కుకు వచ్చే వాళ్ళందరికీ యూస్ఫుల్గా ఉండడం కోసం. ఇది అయితే మంగళగిరి పీపుల్, విజయవాడ పీపుల్ అయితే కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ అండి ఎవరైనా కానీ. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ ఏరియాలో పార్క్ అనేది చాలా బాగుంటుంది. అసలు పిల్లల్ని తీసుకొచ్చి మనకి రిఫ్రెష్మెంట్ కోసం చాలా బాగుంటుంది ఇక్కడ. సో చూసారుగా ఈ ఏరియా అనేది ఎంత బాగుందో. ఇప్పుడు వచ్చేసి మనం పార్క్కి అయితే వెళ్ళిపోదామండి. ఈ పార్కే కాకుండా మనకి లోపల ఒక ఆడిటోరియం ఉంటుందండి, ఓపెన్ ఆడిటోరియం. మనం ఫంక్షన్స్ కానీ, బర్త్డే ఈవెంట్స్ కానీ ఏదన్నా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం ఆ ఆడిటోరియంని మనం ఆ డేట్కి బుక్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి 3000 అమౌంట్ ఛార్జ్ చేస్తారు. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు రాశివనం అని కనిపిస్తుంది కదండి. సో నేను ముందుగానే చెప్పాను కదా మీకు, అక్కడ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చెట్టు అనేది ఉంటుంది కదా, అట్లా వాళ్ళు ప్లాన్ చేశారు. మీకు అది కూడా వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి మనం ఇప్పుడు పార్క్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇటువైపు మనకి పిల్లలు ఆడుకునే పార్క్ ఉంటుంది. సో పార్క్లో ఒకవైపు ఇది ఉంటుంది. ఇక్కడ మనం కొండ చిట్ట చివరి వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అలా కూడా మనం వెళ్ళొచ్చు. మేము పిల్లలతో ఉన్నాం కాబట్టి వెళ్ళలేదు, కానీ చాలామంది పైకి అయితే వెళ్ళారండి.
కానీ పాములు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి, దాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. సో ఇక్కడ చిన్నపిల్లలకి ఉయ్యాలే కాకుండా పెద్దవాళ్ళకు కూడా ఊగచ్చు. వాళ్ళకి 2 ఉయ్యాళ్ళు సపరేట్గా ఒక పెద్ద చెట్టుకి వేశారు పెద్దవాళ్ళు ఊగడం కోసం. ఇప్పుడు మనం చూస్తున్నదంతా పార్కే అండి. దీని అవతల వాల్కి అవతల కొంచెం దూరంలోనే మనకి ఎయిమ్స్ అనేది ఉంటుంది. సో చూసారు కదా కొండలు అనేవి ఎలా కనిపిస్తున్నాయో. మొత్తం మన సరౌండింగ్స్ అన్నీ కూడా కొండలు ఉంటాయి. ఆ మధ్య ప్లేస్లో ఇక్కడ పార్క్ అనేది ఉంటుందండి. పిల్లలు ఆడుకోవడానికి బెస్ట్ ప్లేస్, మనకి రిఫ్రెష్ అవ్వడానికి కూడా బెస్ట్ ప్లేస్ అనమాట. ఇది అంత బాగుంటుంది. ఇక్కడ క్లైమేట్ కానీ చుట్టూ మనం చూస్తున్న ఆ ప్రకృతి ఉంటుంది కదండి, దానివల్ల కానీ మనకి మైండ్ అయితే చాలా రిఫ్రెష్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నదంతా పార్క్ ఏరియానే. లోపల ఆడిటోరియం కూడా నేను తీసుకెళ్తానండి, అక్కడ కూడా మీకు చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ జిమ్ అండి. బాయ్స్కి సపరేట్గా ఉంటుంది, ఉమెన్స్కి సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి బాయ్స్ దండి. మనం ఈ వేలో లోపలికి వెళ్ళినట్లయితే ఉమెన్స్ది ఉంటుంది, దాని తర్వాత మనకి ఓపెన్ ఆడిటోరియం అనేది ఉంటుంది. మీకు వ్యూ అనేది ఈ విధంగా ఉంటుందండి, చుట్టూ కొండల మధ్యలో ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇదిగోండి ఓపెన్ ఆడిటోరియం అని చెప్పాను కదా, అది ఇదే. ఇందుకి ఒక స్టేజ్ ఉంటుంది, మనకి రౌండ్గా కూర్చోడానికి అయితే సీట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సీట్స్ అంటే కాదు, అది మొత్తం ఒక గచ్చులా ఉంటుందండి, స్టెప్ బై స్టెప్ పెడతారు. అందులో ఒక 100 నుంచి 200 మెంబర్స్ వరకు ఈజీగా ప్లేస్ అయిపోతారండి. మనకి ఏమైనా ఈవెంట్స్ జరిగినా ఏ ఫంక్షన్స్కి అయినా కానీ మనం ముందుగా బుక్ చేసుకోవాలి. 3000 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. సో ఇదంతా కూడా మనకి వాక్ ఏరియా అండి. ఇందులో డిఫరెంట్ ట్రీస్ అనేవి ఉంటాయి మనకి. అలాగే మోస్ట్ డేంజరస్ స్నేక్స్ కూడా ఉంటాయి ఇక్కడ, రక్త పింజర్లు కూడా ఉంటాయి. సో వాటిని కూడా మనం చూసుకోవాలి జాగ్రత్తగా, మరీ దగ్గరికి వెళ్ళిపోకూడదు చెట్ల దగ్గరికి, అవి ఎప్పుడు అటాక్ చేస్తాయో తెలియదు. సో ఈ ట్రీ ఎప్పుడన్నా చూసారా? మా చిన్నప్పుడు దీన్ని బీపీ పళ్ళ చెట్టు అనేవాళ్ళం. ఈ చెట్టుకైతే పండ్లు ఒకటి కూడా లేవండి. మా బాబు తీసుకున్నాక తన చేతిలో ఉన్నది అది పండు కాదు, పచ్చిదన్నమాట. పండు ఎర్రగా ఉంటాయి. మనం ఇప్పుడు నవగ్రహ వనంకి వచ్చేసామండి. అంటే గ్రహాలు ఉంటాయి కదా, అలా 9 గ్రహాలకి 9 చెట్లు ఈ విధంగా స్క్వేర్ బాక్సులు ఉన్నాయి కదండి, వాటిల్లో వేసి పెట్టారు. నవగ్రహ వనం అంటారు దీన్ని. ఉసిరి చెట్టు, రావి చెట్టు, అలా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క గ్రహానికి సంబంధించిందనమాట. ఆ విధంగా 9 అయితే వేసేసారు ఇక్కడ. వేసి వాటి పేర్లు కూడా అక్కడ మెన్షన్ చేశారు. ఇది మాడుగా చెట్టు అంట. ఈ చెట్లనైతే రావి చెట్టు ఇవి ఉంటాయి కదండి, ఆ చెట్లే ఇక్కడ. కొన్ని అయితే డిఫరెంట్గా ఉన్నాయి, అవి నాకు తెలియదు పెద్దగా. మేడి చెట్టు, సో నెక్స్ట్ వచ్చేసి మనం వేరే దానికి వెళ్ళిపోదామండి. ఇది పంచవటి అని ఉంది. రావి, సీత, అశోక, మర్రి, ఇట్లా పంచవటి 5 రకాల చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. సర్కిల్లో వాటిని ప్లాంట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనం రాశివనంలో మనం ఏంటంటే మన రాసులు ఉంటాయి కదా, ఆ రాశి ప్రకారం ప్లాంట్స్ అనేవి వేశారనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, వాళ్ళు ప్లాంట్ చేసిన విధానం కూడా
ఇదంతా కూడా మీరు డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుందండి. ఈ లోపల ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మేషం వచ్చేసి మనం ఎర్రచందనానికి, వృషభం వచ్చేసి తెల్లమద్ది, అట్లా రాశికి ఒక్కొక్క చెట్టు అనేది మెన్షన్ చేశారు. ఈ లోపలికి ఇంకొంచెం వెళ్తే మనకి టెన్నిస్ కోర్టు ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయండి. సో మాకు మ్యాక్సిమం టైం అంతా పార్క్లోనే పిల్లలతో సరిపోయింది కాబట్టి నేను తీయలేకపోయాను. లేట్ అయిపోయింది, డార్క్ కూడా అయిపోయింది. ఇంకా 6 అయితే వాళ్ళు మూవ్ అవుట్ చేసేస్తారు, ఇంకెవరిని ఉండనియరు. పక్కన ఎయిమ్స్ అని చెప్పాను కదా, వాళ్ళ అపార్ట్మెంట్స్ అవి, డాక్టర్స్ ఉండేవి. ఇది వచ్చేసి ఇంకా మేము బయటకు వచ్చేసాము. మీరు ఇక్కడ చూడొచ్చు, 5 సంవత్సరాల్లో నుంచి 10 సంవత్సరాల పిల్లలకి 10 రూపాయల టికెట్, తర్వాత ఎల్డర్స్కి 20 రూపీస్. ఎంట్రన్స్ మనకి ఈ విధంగా ఉంది. కొండ చిట్ట చివరి కొండ అని చెప్పాను కదండి, చూపిస్తాను. పక్కన ఎయిమ్స్ వచ్చి మనకి ఇది, అది మనకి ఎయిమ్స్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ లాస్ట్ బిట్లో చూపిస్తాను చూడండి, ఆ చిటారు కొమ్ము ఉంది చూడండి, బాగా కొండకి చివర, ఆ చివర వరకు కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. అక్కడ మనుషులు ఉన్నారు, మీకు ఇక్కడ క్లారిటీ కనిపించకపోవచ్చు నాకు తెలిసి. అక్కడ వరకు కూడా మనం వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది, కానీ మనమే ప్రికాషన్స్ తీసుకోవాలి, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.